ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ప్రధానంగా అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు అని చెప్పొచ్చు. భయాందోళనలు కలిగించేటటువంటి సంఘటనలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఆకస్మిక బదిలీలు అనేటటువంటివి ఏర్పడేటటువంటి అవకాశాలు, ఇంటి మార్పులు, స్థాన చలనాది మార్పులు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి కూడా కుటుంబ సభ్యులతోటి సహచరులతోటి గొడవలు పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక సాధ్యమైనంత వరకు మౌనాన్ని ఆయుధంగా ప్రయత్నం చేయండి. అలాగే అకాల భోజనం, అకాల నిద్ర, శారీరక శ్రమ అనేటటువంటివి అధికమవుతాయి. దొంగల వలన విలువైనటువంటి వస్తువులు నష్టం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక కొద్దిగా జాగ్రత్త పడవలసినటువంటి ఆవశ్యకత అధికంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా షూరిటీ సంతకాలు లాంటివి పెట్టడం కానీ లేదా హామీలు పడడం కానీ చేయడం వలన నష్టపోయేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు జాగ్రత్త పడడము అనేటటువంటిది చాలా అవసరం. ఈరోజు పైన ఉదాహరించినటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు ఏర్పడడానికి రాహు కవచాన్ని పారాయణ చేయడం, అలాగే విశేషమైనటువంటి విధంగా దగ్గరలో ఉండేటటువంటి దుర్గా దేవాలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుని విశేషమైనటువంటి సువాసనులకు ఏదైనా వస్త్రాలను ఇవ్వడం వలన శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ